ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మహామంత్ర రాజంలో 24 బీజమంత్రాలు అద్భుతమైనటువంటి శక్తులను కలిగి ఉన్నాయి. అనేక మహాపాతకాలను నశింపచేస్తూ ఉన్నాయి. జీవితాన్ని శక్తివంతం చేస్తూ ఉన్నాయి. పవిత్రతను ప్రసాదిస్తూ ఉన్నాయి. బుద్ధిశక్తిని జాజ్వల్యమానంగా వెలిగించి మానవ జీవితంలో సర్వోత్కృష్టమైనటువంటి ధర్మ పదంలో ప్రయాణం చేసేందుకు ఈ మంత్రరాజం జీవితాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నది. ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటిది గాయత్రి మంత్రం. 16వ బీజమంత్రం హి ధీమహి, మా రామగాయత్రి, హి సీతాగాయత్రి. 16వ బీజమంత్రం సీతాగాయత్రి. హి అన్నటువంటిది బీజమంత్రం. హికారము. ఈ బీజమంత్ర జపం వలన అశేష పాపాల సమూహము నశిస్తూ ఉన్నది. పాప సమూహం అంటారు, ఇక్కడ అశేష పాప సమూహం అంటారు. అశేష అంటే ఇంకా పాప సమూహమే లేకుండా నిశ్శేషంగా అశేషములైనటువంటి పాపాలన్నింటినీ కూడా నశింపచేసేటువంటి శక్తి ఈ బీజమంత్రానికి ఉన్నది. మానవుడు తన చేజేతులారా ఏ కర్మలు చేస్తూ ఉంటాడో, ఈ కర్మలు దుష్కర్మలు సత్కర్మలు కర్మలు ఏవైనా కూడా అవి సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పొరలలో మనం చేసినటువంటి సంస్కారాలన్నీ కూడా అలాగ బీజ రూపంలో ఉండిపోయాయి. అందుకే ఇక్కడ బీజ రూపంలో ఉన్నటువంటి సమస్త సంస్కారాలన్నిటినీ కూడా నశింపజేయగలిగేటువంటి శక్తి ఈ ప్రపంచంలో మన ధనకనక వస్తు వాహనాలకు లేదు. కేవలం దైవానుగ్రహానికి మాత్రమే ఉన్నది అన్నటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దైవానుగ్రహం మాత్రమే మనిషి చేసినటువంటి కర్మ సముదాయాన్ని భస్మీపటలం చేస్తుంది. ఒక పునర్జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఒక నూతన జీవితం, నూతన ఉత్తేజం, నూతన దృష్టి, సర్వం నూతనంగా ఉంటుంది. హృదయం తేజోమయమవుతుంది. సర్వజన్మల యొక్క కర్మపాతకాలన్నీ భస్మీభూతమవుతున్నాయి. పరమ పవిత్రమైనటువంటి ధర్మ తేజస్సు హృదయానికి ప్రాపిస్తుంది. ఈ హి అన్న బీజమంత్రాన్ని, సీతాగాయత్రి బీజమంత్రం హికారము, హి అన్న బీజమంత్రాన్ని జపించడం వలన స్ఫుట అన్నటువంటి గ్రంథి వికసిస్తుంది. స్ఫుటంగా ఉండడం అంటాం కదా, స్ఫుట అన్నటువంటి గ్రంథి వికసిస్తుంది. ఈ గ్రంథిలో నిక్షిప్తమైనటువంటి శక్తి తపోశక్తి. తపస్సు చెయ్యాలి అంటే సీతమ్మ దయ కావాలి. రాధాగాయత్రి మంత్రంలో చెప్పుకున్నాం, అంతర్ముఖత్వం కావాలి అంటే రాధమ్మ అనుగ్రహం కావాలి. ఆ అంతర్ముఖత్వం లభించి తపస్సు చెయ్యాలి అంటే సీతమ్మ దయ కావాలి. సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి. చాలా అద్భుతమైనటువంటిది ఈ కమనీయమైన కీర్తన. తల్లి తండ్రి ఎవ్వరూ లేరని ఎప్పుడు వాపోనవసరం లేదు. సీతమ్మ మా అమ్మ, మా అమ్మ అని చెప్పి అమ్మను మా తల్లి అనుకున్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో. ఆ భక్తుడు అంత ఆనందించి ఈ కమనీయమైనటువంటి కీర్తన ప్రసాదించారు. తపోశక్తిని ప్రసాదించేటువంటి అమ్మ సీతమ్మ అంటూ గాయత్రి మంత్రంలో, ఈ బీజ మంత్రంలో ఉన్నటువంటి స్ఫుటాగ్రంథి ఎప్పుడైతే దివ్యమైనటువంటి ప్రకాశాన్ని వెదజల్లుతూ వికసిస్తుందో తపస్సు చేసేటువంటి భాగ్యం సాధకులకు లభిస్తుంది. జీవితమంతా తపస్సే కదా. మనం చేసే ప్రతి పనిని ధర్మభావనతో, నిష్కామ భావనతో, భక్తి భావనతో, శరణాగతి భావనతో, వినయాంజలులమై ఎప్పుడైతే మనం చేస్తామో జీవితమంతా ఒక తపస్సుగా పరిణామం చెందుతుంది. అలా జీవితమంతా తపస్సుగా పరిణామం చెందించేందుకు సీతమ్మ దయ కావాలి అంటూ ఇక్కడ ఈ గ్రంథి వికాసం
తపశ్శక్తిని ప్రసాదిస్తూ ఉన్నది. ఓం జనకనందిన్యై చ విద్మహే శ్రీరామ ధర్మపత్న్యై చ ధీమహి తన్నో సీతామహాసాధ్వి ప్రచోదయాత్. సీతమ్మ మీద ఇలాగ అనేక గాయత్రి మంత్రాలు ఉన్నాయి. శ్రీరాముని గాయత్రి చెప్పినప్పుడు సీతమ్మ గాయత్రి కూడా చెప్పి మంత్రపుష్పాలను సీతారామ పాదపద్మాలకు సమర్పిస్తూ ఉంటారు భక్తులందరూ. అంత పవిత్రమైనటువంటిది సీతమ్మ. వివేకానంద స్వామి సీతమ్మను గురించి ఇలాగ చెప్తారు. కావాలంటే కోటి కోటి మంది రాములు మా దేశంలో జన్మించవచ్చు, ఒక్క సీతమ్మ మరలా మరలా జన్మించాలంటే చాలా కాలం వేచి చూడాల్సి వస్తుంది అంటారు. ఆయన కాలంలోనే ఒక సీతమ్మను ఆయన దర్శించి ఉన్నారు. ఆ సీతమ్మ మరెవరో కాదు, రామకృష్ణ గురుదేవుల యొక్క ధర్మపత్ని శారదమ్మ. శారదమ్మను దర్శించడం అంటే సాక్షాత్తు సీతమ్మను దర్శించడమే. అందువలన ఒక సీతమ్మ దర్శనం కావాలంటే ఎన్నో యుగాలు నిరీక్షించాలి అని చెప్పారు. అలాంటి సీతమ్మ ఆయన కళ్ళ ముందరే, ఆ సీతమ్మే స్వయంగా ఎన్నోసార్లు ప్రసాదం కూడా ఆయనకు అనుగ్రహించింది. అలాంటి సీతమ్మ భారతీయులందరికీ ఆదర్శమూర్తి, మహిళా లోకానికి పరమ పవిత్రమైనటువంటి ఆదర్శమైనటువంటిది తల్లి. ఆ తల్లి పాదపద్మాలను శరణు పొందినటువంటి వారికి తపస్సు చేసే భాగ్యం లభిస్తుంది. ఈ స్ఫుటా గ్రంథి ఎప్పుడైతే వికసిస్తుందో దైవ ధ్యానం చెయ్యాలి అంటే అదందరికీ సాధ్యం కాదు. ఒక్కోసారి చేయాలని కూడా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏదో ఒక శక్తి వెనకకు తీసుకుని వెళ్ళి ఆ పనిని చేయనివ్వకుండా ఎప్పుడూ నిరంతరం అడ్డు తగులుతూనే ఉంటుంది, నిరంతరం అడ్డు తగులుతూనే ఉంటుంది. తపస్సు చెయ్యాలన్నటువంటి వాంఛ అందరికీ ఉంటుంది, కానీ తపస్సు చెయ్యాలి అంటే సీతమ్మ దయ కావాలి. అమ్మ అనుగ్రహం లేనిదే మోక్ష సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టడం సాధ్యం కాదు. అందుచేతనే మహా సాధ్వి అయినటువంటి సీతమ్మ నిరంతరం తన జీవితాన్ని ఒక తపోనిష్టలో గడిపిందా అన్నట్లుగా మనకు అశోకవనంలో కూర్చున్నటువంటి సీతమ్మ ఆ 11 నెలల పాటు తీవ్రమైనటువంటి తపోనిష్టలో గడిపింది. భగవంతుని కోసం ఎటువంటి పరితాపం చెందాలి అంటే సీతమ్మ చెందినటువంటి పరితాపం చెందాలి అంటూ మనకు ఆ 11 నెలల కాలం సీతమ్మ రామ దర్శనం కోసం అంతటి పరితాపాన్ని చూపించింది. తపస్సు అంటే ఎలాంటిదో మనకు అక్కడ సీతమ్మ చూపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటిది. ఈ స్ఫుట గ్రంథి వికసించడం చేత తపోశక్తి అన్నటువంటి మకరందం అందులో స్రవిస్తుంది. ఈ బీజానికి మంత్రశక్తి ఉన్నది. ఆ మంత్రశక్తి తమోపహారిణి అన్నటువంటి మంత్రశక్తి. ప్రతి బీజానికి కూడా ఒక్కొక్క మంత్రశక్తి ఉంటుంది. తమోపహారిణి తమస్సును నశింపచేయనటువంటిది, తమస్సును సమూలనంగా తొలగించినటువంటిది. తమస్సు అనేటువంటి పదం చాలా సర్వసాధారణంగా మీరందరూ విన్నటువంటి పదం. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, అంధకారము, గాఢాంధకారము. గాఢాంధకారంలో మనం దేనిని గుర్తించలేం, వెలుగులోనే కదా మనం అన్నిటినీ గుర్తించగలం. తమోపహారిణి అన్నటువంటిది ఈ బీజమంత్రానికి అద్భుతమైనటువంటి మంత్రశక్తి. తమస్సు ఉన్నంత వరకు హృదయానికి తపస్సు చేయలేము, లోపల ఉన్నటువంటి వెలుగును దర్శించలేము. ఎప్పుడైతే తమస్సు నశిస్తుందో లోపల ఉన్నటువంటి ప్రకాశం, ప్రభాత కాలంలో దర్శించేటువంటి సూర్యప్రకాశానికి కొన్ని కోట్ల కోట్ల రెట్లు కలిగినటువంటి సూర్యప్రకాశం ఈ తనువులో మన అంతరంగంలో సూక్ష్మ రూపంలో ఉన్నది అన్నటువంటిది స్పష్టంగా అనుభూతిని పొందగలిగేటువంటి శక్తిని ప్రసాదించేది ఈ బీజమంత్రం. అందుకే ఈ బీజమంత్రానికి ఉన్నటువంటి మంత్రశక్తి తమోపహారిణి శక్తి. ఈ బీజమంత్రానికి ఉన్నటువంటి వర్ణము తేనె వంటి వర్ణం. తేనె వర్ణం చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది చూసేందుకు. తేనె మధురంగా ఉంటుంది, ఆ వర్ణం కూడా ఒక బంగారపు వర్ణంలో ఉంటుంది. అలాంటి వర్ణం కలిగినటువంటిది ఈ బీజమంత్రాక్షరం. ఈ మంత్రానికి మహర్షి లోమస మహర్షి.
ఈ మంత్రానికి దైవము వామదైవము, ఈ మంత్రానికి ఛందస్సు ప్రకృతి అన్నటువంటి ఛందస్సు. ఒక్క బీజాక్షరానికి ఎన్ని రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయో వాటికి ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎన్నో రహస్యాలు, యోగ అర్థాలు ఇవన్నీ అర్థమవుతాయి. అమృతత్వ స్వరూపులారా, సీతమ్మ భారత నారీ లోకానికంతటికీ ఆదర్శమైనటువంటి మహిళారత్నం. సమస్త భారతీయ మహిళా లోకానికంతటికీ ఆదర్శవంతమైనటువంటి మహిళారత్నం. మేము విదేశాల్లో టూర్లో ఉన్నప్పుడు ప్రతిరోజు రామాయణం చదువుకుంటూ ఉంటాం. కొంతమంది మాతో పాటు ఉన్నటువంటి నా విదేశీ కుమార్తెలందరూ ఏమిటి చదువుతున్నారు అంటే రామాయణం. కొంతమందికి రామాయణం తెలుసు, వాళ్ళకు ముందే రామాయణం తెలుసు. రామాయణం తెలియకుండా ఉండేటువంటి వాళ్ళకు ఇప్పుడు వాల్మీకి రామాయణం ఇంగ్లీష్లో కూడా ఉంది, అది చదువుకోండి అని చెప్పినప్పుడు వాల్మీకి రామాయణం చదువుకొని వాళ్ళ అంతరంగాలు రామునికి సీతమ్మకు అంకితమైపోయాయి. జీవిస్తే సీతమ్మలాగే జీవించాలమ్మా, అలాంటి జీవితం కావాలమ్మా అంటూ అలా కోరుకుంటున్నారు. జీవిస్తే సీతమ్మలాగా జీవించాలి, అలాంటి జీవితం కావాలి, రాముడు లాంటి పవిత్రమైనటువంటి అలాంటి భర్త కావాలి అంటూ అలాంటి కోరిక కోరుకున్నారు. చాలా అద్భుతంగా ఉంది. సీతమ్మలాగా జీవించాలనేటువంటిది రామాయణం చదివినప్పుడే అర్థమైంది. మన భారతదేశంలో రామాయణం చిన్న వయసులో కూడా బాలరామాయణం అందరూ వింటూ ఉంటారు. బాలభారతం, బాలరామాయణం, బాలకృష్ణునికి సంబంధించినటువంటి చిన్న చిన్న పుస్తకాలు ఆ చిన్న మనసుకు అర్థమయ్యేటువంటి విధంగా చిన్న కథలతో చెప్తారు. ఇక కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత ఒక 16-20 సంవత్సరాల వయసు మధ్యలో ఇంకా రామాయణంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని విశేష అంశాలను ఆ వయసులో కొన్ని పరిశీలిస్తారు. ఇక కొంత పెద్ద వయసులో 50 సంవత్సరాలు 55 సంవత్సరాల వయసులో రామాయణాన్ని గురించి ప్రతినిత్యం పారాయణం చేసుకునేటప్పుడు అందులో ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి రత్నాలు దొరుకుతాయి. జీవితంలో చిట్ట చివరి భాగంలో ఉన్నప్పుడు ప్రతినిత్యం రామాయణం చదువుకుంటూ ఉంటే ఆ పారాయణం కేవలం అది పారాయణం కాదు, ఏమో కొన్ని శ్లోకాలు చదువుకుంటూ అర్థాలు తెలుసుకుంటూ పుణ్యం వస్తుందని చేసేటువంటిది కాదు. ధర్మ జీవనానికి శ్రీరాముడు ప్రత్యక్షంగా ఆ పారాయణం చేసే వ్యక్తి ముందు నిలిచి వారి హృదయాన్ని అమాంతం దోచుకుంటాడు. ఇక అక్కడ హృదయం అంటూ ఏమీ ఉండదు. ఆ హృదయం సర్వస్వము రామునికి పాదార్పితమైపోతుంది. అలాంటి ఖాళీగా ఉన్నటువంటి అంతరంగంతో ఆ హృదయం నిండా రామ పాదార విందాలను నింపుకొని భక్తుడు ముందుకు ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. ఆ ప్రయాణంలో అతడు చివరి గమ్యమైనటువంటి ముక్తి స్థితిని పొందగలడు. అలాగా రామనామ తారకాన్ని జపించి ఎంతమంది ముక్తులయ్యారో, జీవన్ముక్తులయ్యారో మీరు ఎరుగునటువంటిది కాదు. మనకు ఒంటిమిట్టలో కోదండరామస్వామి దివ్యమైనటువంటి ఆలయం ఉన్నది. దీనిని కూడా మనం ఆంధ్రదేశపు అయోధ్యానగరం అనుకుంటాం. మన ఆంధ్రదేశపు అయోధ్యానగరం భద్రాచలం, మరొక అయోధ్యానగరం ఒంటిమిట్ట. ఆ ఒంటిమిట్టలో పోతన గారు ప్రతినిత్యం పవిత్రమైనటువంటి భాగవతాన్ని రచించి ఆ పవిత్ర గ్రంథాన్ని సీతారామచంద్రుల యొక్క పాదపద్మాలకు సమర్పించారు. అందులో గజేంద్ర మోక్షంలో ఒక శ్లోకాన్ని రచించేందుకు ఆ భక్త శిఖామణి ఎలాగా ఉంటుంది, భగవంతుని యొక్క హృదయం ఆ సమయంలో భక్తుడిని రక్షించేందుకు వచ్చేటప్పుడు ఆ భగవంతుని మనస్సు ఎలాగా ఉంటుంది అంటూ దాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు స్వయంగా దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడే పోతనామాచ్యుల వారి ఇంటికి వచ్చి ఆ శ్లోకాన్ని రచించి వెళ్ళినటువంటిదే ఆంధ్రదేశంలో మీ అందరికీ తెలిసినటువంటిదే. అంతేకాదు త్యాగరాజస్వామి వారింటికి నన్ను పాలింపగా నడిచి వచ్చితవా అన్నటువంటి అద్భుత కీర్తనలో లాగా స్వయంగా గృహానికి వెళ్ళి త్యాగరాజస్వామికి అతిథైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క దయను వర్ణించడం ఎవరికి తరమవుతుంది? ఎన్ని కథలు, ఎన్ని అపురూపమైనటువంటి అనుభవాలు. భక్త రామదాసు
భక్త రామదాసు రచించినటువంటి కీర్తనలలో అపురూపమైనటువంటి కీర్తన నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ అమ్మను పిలుస్తున్నాడు. ఇంత పిలుస్తున్నా కూడా నీకు దయ కలగటం లేదా? అమ్మను పిలవగానే అమ్మ తొందర చేసి స్వామిని పంపించి రామదాసు చెరను విడిపించింది. అటువంటి సీతమ్మను ఆంధ్రదేశంలో, భారతదేశంలో, ప్రపంచంలో సీతమ్మ మా అమ్మ, మా అమ్మ సీతమ్మ అని చెప్పి ఆ జగజ్జనని అయినటువంటి సీతామహాలక్ష్మీదేవిని తమ అంతరంగాలలో ఆదర్శమైనటువంటి కన్న తల్లిగా భావించి ఆ కన్న తల్లిని పూజించి సేవించి ఆ తల్లి అడుగు జాడలలో నడుస్తూ మానవ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఎందరో చేసుకున్నారు. రాబోయే కాలాలలో కూడా ఎంతోమంది అలాగా చేసుకోవడంలో అతిశయం ఎంతమాత్రం కాదు. అమృతాత్మ స్వరూపులారా, సీతమ్మ జనక మహర్షికి నాగేటి చాలున భూమిలో నుంచి లభించింది. అందుకే సీతమ్మను అయోనిజ అంటారు. జనక మహారాజు ఇలాగ లభించినటువంటి కూతుర్ని తన సొంత కుమార్తెలాగా భావించి మిక్కిలి ప్రేమించాడు. ఒకరోజు ఒక బంతి ఆట ఆడుకుంటూ సీతమ్మ శివ ధనస్సును అవలీలగా తీసి ప్రక్కన పెట్టింది. 10,000 మంది కూడా తీసుకొని రాలేనటువంటి శివధనస్సును అలాగా ప్రక్కన పెట్టడంలో ఒక చిన్న బాలిక చాలా ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పనివారు మహారాజునకు తెలియజేశారు. సీతమ్మ మహావీరేంద్ర వరద అంటూ లలితా సహస్రనామాలలో ఒక మంత్రంలో వర్ణించబడింది. మహావీరుడు అంటే ఆంజనేయ స్వామి. పెద్ద విరాట్ దేహంతో విరాజిల్లేటువంటి ఆంజనేయ స్వామిని మహావీరుడు అంటున్నారు. ఆ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి హృదయంలో సీతారాములు నిరంతరం వెలుగొందుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి హృదయంలో ఏముంటుంది అంటే తల్లి కానీ, తండ్రి కానీ, ఇతర దైవాలు కానీ, ఈ ప్రపంచంలో ఈ మిత్రుడు కానీ, ఆ మిత్రుడు కానీ ఎవ్వరు ఉండరు. అక్కడ కేవలం సీతమ్మ, శ్రీరాముడు. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి, అంతే. వాళ్ళిద్దరికి మాత్రమే ఆ హృదయంలో స్థానం ఉంది. తనకు అంటూ అది ఏది అక్కర్లేదు. తనను గురించి ఎటువంటి ధ్యాస లేదు. అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి హృదయం ఆంజనేయ స్వామి హృదయం. అందుకే సీతారామాంజనేయ సంవాదంలో సీతమ్మ గురుస్థానంలో ఉండి ఆంజనేయ స్వామికి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనను ప్రబోధం చేస్తుంది. ఇది చాలా అపూర్వమైనటువంటి సంభాషణ ఈ గ్రంథంలో ఉన్నది. సీత ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య సంభాషణ అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక అద్వైత తత్వాలతో, మహోత్కృష్టమైనటువంటి విలువలతో ఆంధ్రదేశంలో ప్రతి భక్తులు ప్రతినిత్యం ఈ సీతారామ భక్తులు సీతా ఆంజనేయ సంవాదాన్ని అలా నిత్యపారాయణం చేస్తూ ఉంటారు. శివధనస్సును సీతమ్మ అవలీలగా ప్రక్కన పెట్టింది. ఎలా పెట్టగలిగింది అంటే సీతమ్మ ఆదిపరాశక్తి, సీతమ్మ సాక్షాత్తు లలితా భవాని, జగజ్జనని, వైకుంఠ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి. అందుకే అంత పెద్ద శివధనస్సును 10,000 మంది మిక్కిలి భారంగా మోసేటువంటి శివధనస్సును అవలీలగా ఒక చిన్న పుల్లలాగా దానిని తీసి ప్రక్కన పెట్టి ఆ బంతిని తీసుకొని మరలా దాన్ని యథాతథంగా ఉంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఆ శివధనస్సును అసలు ఎవరు కదిలించలేరు. అంతేకాదు అది జనకుని యొక్క పూజా మందిరంలో ఉన్నది. ఆ పవిత్రమైనటువంటి ధనస్సు శివుని చేత ప్రసాదించబడినటువంటి ధనస్సు. ఆ ధనస్సు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పూజా మందిరంలో అలాగే ఎవ్వరూ కదల్చలేనటువంటి వస్తువుగా అక్కడ ఉండిపోయింది, పూజలు అందుకుంటూ ఉన్నది. శివుని చేత స్వయంగా ప్రసాదించబడినటువంటి ఈ ధనస్సును పూజించుకోవడం తన మహాభాగ్యంగా భావించి జనకుని పెద్దలందరూ ఆ శివధనస్సును పూజిస్తూ ఉన్నారు. అలాంటి పెద్ద శివధనస్సును 10,000 మంది మనుష్యులు, బలిష్ఠులైనటువంటి వ్యక్తులు కూడా కదల్చలేనటువంటి ఆ శివధనస్సును అవలీలగా తన చేతితో ఎత్తి ఆ బంతిని తీసుకురావడంలో
సీతమ్మలో ఉన్నటువంటి శక్తి ప్రకటితమవుతూ ఉన్నది. సీతమ్మ సర్వసాధారణమైనటువంటి బాలిక కాదు, అసాధారణమైనటువంటి లక్షణములు కలిగినటువంటిది అని స్పష్టమై జనక మహారాజు ఒక శబదాన్ని చేశాడు. ఇది మొదలు ఈ శివధనస్సును ఎవరైతే ఎక్కు పెడతారో, కదిలించలేనటువంటి శివధనస్సును ఎక్కు పెట్టినటువంటి వారికి నా పుత్రిక అయినటువంటి ఈ సీతమ్మను వివాహం చేస్తాను అంటూ ప్రకటన చేశారు. అప్పటి నుంచి అనేక మంది రాజులు వచ్చి ఆ శివధనస్సును కదిలించలేక భంగపాటుతో వెళ్ళిపోయారు. శ్రీమద్ రామాయణంలో శివధనుర్భంగం ఒక అపూర్వమైనటువంటి ఘట్టం. బలిష్ఠుడు, ఆరోగ్యవంతమైనటువంటి సింధుర వృక్షంలాగా ఎత్తైన శరీరంతో దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో వెలుగొందేటువంటి గురు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను సిద్ధాశ్రమానికి తీసుకుని వెళ్ళి ఆ సిద్ధాశ్రమంలో తాను చేస్తున్నటువంటి యజ్ఞానికి రాక్షసుల నుంచి ఏ విధమైనటువంటి భంగపాటు కలగకుండా ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి రామలక్ష్మణులను గురు విశ్వామిత్ర మహర్షుల వారు మిథిలా నగరానికి తీసుకుని వచ్చారు. మిథిలా నగరానికి తీసుకుని వెళ్తానని దశరథ మహారాజుతో చెప్పలేదు. చివరికి రామలక్ష్మణులు కూడా అక్కడికి వెళ్ళే వరకు తెలియదు. అమృతాత్మస్వరూపులారా, యుగ యుగాలకు శ్రీరామచంద్రుడు ఆదర్శమూర్తి, మర్యాద పురుషోత్తముడు. ఆ పవిత్రమైనటువంటి రామచంద్రుని యొక్క పవిత్ర పాద పంకజాలకు కోటిసార్లు ఆత్మాంజలిని సమర్పిస్తున్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.